గుంతకల్లు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు అధికారాన్ని అండగా చేసుకుని ఏకంగా గ్రామ కంఠం భూములకే ఎసరు పెడుతున్నారు. తాజాగా గుంతకల్లు మండలం అయ్యవారిపల్లి గ్రామంలో గ్రామ కంఠం భూమిని కాజేసేందుకు యోగేశ్వరరెడ్డి, గంగాధర్, చిన్న దస్తగిరితో పాటు మరికొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. వడ్రంగి పని చేసుకుని సుబ్బరాయుడు అనే వ్యక్తికి ఇంటి సమీపంలో దిబ్బగుంత ఉండేది. ఇది అందరికీ ఇబ్బందిగా ఉండడంతో 2021లో పూడ్చివేశారు. అయితే దిబ్బ ఉన్న స్థలంలో పట్టా తీసుకొని కొందరు టీడీపీ నాయకులు ఇది మా భూమి అంటూ వచ్చారు. దీని వలన సుబ్బారాయుడు ఇంటికి ఇబ్బందిగా మారడమే కాకుండా గ్రామ కంఠం భూమి పోనుంది. దీంతో గ్రామస్తులంతా మూకుమ్మడిగా జిల్లా కలెక్టరేట్కు వచ్చి ఫిర్యాదు చేశారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఎమ్మెల్యే గొమ్మనూరు ఇలాంటి చిచ్చు పెడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ కంఠం భూమికి ఇబ్బంది కలిగించేలా చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. గుంతకల్ మండలం అయ్యవారపల్లె గ్రామం, అయ్యవారపల్లె గ్రామ సర్పంచ్ వి వెంకటలక్ష్మి గారి భార్య నేను. మా గ్రామంలో వడ్ల సుబ్బరాయుడు వాళ్ళ నాన్నకాలం నుంచి దాదాపు వడ్రంగ పని చేసుకుంటే వాళ్ళు. కుల్లాయాచారికి 2 కుమారులు ఉన్నారు. 2 కూడా వాళ్ళు డివైడ్ అయ్యి మంచి కుక్కలు పెట్టుకున్నారు. అక్కడ ఇంటి ముందర ఒక దిబ్బగుంత ఉండేది. ఆ దిబ్బగుంత అయితే యోగీశ్వరది అని పేరు ఉండేది దానికి, గుంతకి. అయితే ఆ గుంత ఇబ్బంది ఉందని చెప్పి ఆ రోజు యోగేశ్వరరెడ్డితో సుబ్బరాయుడు కొనడం జరిగింది. కొన్న తర్వాత అది మరి వాళ్ళ నాయన అబ్జెక్షన్ చేసి శివశంకర్ రెడ్డి అనే పెద్ద మనిషి మరి వేరే వాల్మీకి బాయోళ్ళకి అమ్మినాడు. అమ్మిన తర్వాత వాళ్ళు ఇద్దరు మాకు అనుకున్న సమయంలో 2021 సంవత్సరంలో అక్కడ గుంత గలీజుగా ఉంది, ఇబ్బందిగా ఉందని చెప్పి సచివాలయంలో కంప్లైంట్ ఇవ్వగా ఆ మేరకు సెక్రటరీ గారు విచారణ చేసి అక్కడ యోగేశ్వరరెడ్డిది స్థలం ఉంది, దాన్ని ఏందో కనుక్కో, మన గవర్నమెంట్ ఉందని దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు అని సెక్రటరీ గారితో చెప్పడం జరిగింది. సెక్రటరీ గారు విచారణ చేస్తే ఆ రోజు ఏమీ తేవడం లేదు ఎవరు యోగేశ్వరరెడ్డి అనే వ్యక్తి. అప్పుడు నేను అక్కడ ఇంటి పక్కన ఉన్నటువంటి చిన్న దస్తగిరి వాళ్ళ బంధువులే ఇల్లు, అది మాకు ఇబ్బంది అవుతుంది, లెటర్ కొంత కావాలా, సెక్రటరీ 3 అడుగులే ఇచ్చేది, 3 అడుగుల కంటే ఇవ్వమన్నాడు అని నాతో అనగా నేను సెక్రటరీ కాదు నేను చెప్తున్నాను, నువ్వు 4 అడుగులు 2 గుంతలు వేసుకో అని చెప్పి టైం ఇవ్వడం జరిగింది. అయినా వాడు వేసుకోపోయినాడు ఆ రోజు దస్తగిరి. నేను ఒక 1 నెల రోజులు టైం ఇచ్చిన, వేసుకోవాలా. వీళ్ళు ప్రెజర్ చేసినారు సెక్రటరీ గారికి, సెక్రటరీ గారు నాకు ప్రెజర్ చేయడము. ఆ తర్వాత నేను గ్రావెల్ తోలి దాన్ని శానిటైజర్ చేయడం జరిగింది. ఆ రోజు ఎలాంటి వారు ఏ ఆక్షేపణ చేయలేదు. ఈరోజు వాల్మీకి, గంగాధర, చిన్న దస్తగిరి, పులికొండ వీళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మా ఇంటి ముందు గర్సు తోలినాడని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మేమంతా స్టేషన్కి పోయి ఎస్ఐ గారికి ఉన్న విషయం చెప్పిన, సార్ ఇది పరిస్థితి ఇట్లుంది అంటే వాళ్ళు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినారన్నారు. ఎట్లు ఇస్తారు సార్, 2027లో నాగలక్ష్మమ్మకి ఇందిరమ్మ ఇల్లు మంజూరీ ఇల్లు కట్టుకున్నారు. మళ్ళా అదే దిబ్బగుంత దగ్గర ఇందిరమ్మ ఇల్లు 2007 సంవత్సరంలో మళ్ళీ ఇంటి పట్టా తెచ్చుకున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది సార్, ఒకసారి ఇల్లు కట్టుకున్నాడు, ఇల్లు కట్టుకున్న తర్వాత మళ్ళీ పట్టా ఎట్లా అని అంటే ఎస్ఐ గారు ఏం చెప్పినారు, మేము ఊరికి వచ్చి విచారిస్తామని జరిగింది. విచారణ చేసి కొలతలు వేసుకున్నారు. అక్కడ కొంచెం వాదించుకోవడంలో వెళ్ళిపోయినారు వాళ్ళు. మళ్ళీ ఒక రోజు పెళ్ళి ఉండే సుబ్బరాయుడు కుమార్ది, మళ్ళీ ఒక రోజు మేము పిలిపిస్తాం, ఆ రోజు రాండి అన్నారు. మళ్ళీ ఆ తర్వాత సుబ్బరాయుడు మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం, మళ్ళీ డీటీ గారు, విఆర్ఓ గారు రావడం, పోలీసులు కూడా రావడం జరిగింది. మళ్ళీ అదే జరిపింది. మళ్ళీ మేము మొన్న పోయి ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అర్జీ ఇచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలు పోయి దాన్ని మేము ఇల్లు కడతాము అనే దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. నేను ఒకటే వినవించుకుంటున్నాను, మా గ్రామం ప్రశాంతమైనటువంటి గ్రామం, ఎలాంటి సమస్యలు లేవు, పోలీస్ స్టేషన్ పోతే కూడా ఎలాంటి కేసులు లేవు. అలాంటి గ్రామంలో ఈరోజు ఆర్ఎన్బి రోడ్డు పక్కన గుంతకు నేను పంచాయతీ సర్పంచ్గా నా భార్య ఉండగా మేము గుంత బూట్ శానిటైజ్ చేయడం జరిగింది. ఆ రోజు ఎలాంటి అబ్జెక్షన్ చేయలేదు. ఈరోజు మేము ఇల్లు కడతామంటున్నారు, అది ఏ విధంగా కడతారని నేను మన డీటీ గారిని కూడా అడగడం జరిగింది. అంటే డీటీ గారు కొంచెం అనుకూలంగా వాళ్ళ ప్రజాప్రతినిధుల వల్ల ఆయన కూడా కొంచెం అనుకూలంగా చెప్పే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మాకు న్యాయం జరగదని ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఇది తీవ్ర పరిణామాలు దారి తీసే పరిస్థితి కనబడుతుంది. నేను వినయపూర్వకంగా కోరుకుంటానని ఎమ్మెల్యే గారు, దయచేసి మా గ్రామం ప్రశాంతమైనటువంటి గ్రామము, మా గ్రామంలో ఎలాంటి గొడవలు పెట్టద్దండి. అక్కడ న్యాయం ఉంటే నన్ను ఎవరినన్నా విచారించండి, న్యాయంగా చేసేవాడిని నేను. అది అన్యాయం జరుగుతుందడా, అది గవర్నమెంట్ ఆర్ఎన్బి రోడ్డు, ఆడ ఎట్లా పట్టా ఇప్పగలుగుతారు? నువ్వు ప్రజాప్రతినిధుల్ని ప్రెజర్ పెట్టి
అక్కడ పట్టా ఇప్పించి ఇల్లు కట్టించే ఏర్పాటు చేయాలని చూస్తున్నావు. ఇది న్యాయం కాదు. దయచేసి వేడుకుంటున్నాము, ఈ పని చేయొద్దండి. మా గ్రామం చాలా ప్రశాంతమైనటువంటి గ్రామము, ఎలాంటి కేసులు లేవు. అట్లాంటి గ్రామంలో ఇలాంటి చిచ్చులు పెట్టి మా గ్రామంలో గొడవలు తేవద్దని వినయపూర్వకంగా కోరుకుంటున్నాము. అది వాస్తవంగా అయితే యోగేశ్వర్ రెడ్డి ఆ గుంత అమ్మడం వాస్తవం. ఇబ్బంది ఉంది, వడ్రంగ పని చేసుకోండి, ఇంటి దగ్గర ముందు ఉండాలని చెప్పి యోగేశ్వర్ రెడ్డి ధర్మంగా అమ్మడం జరిగింది. అయితే ఈ శివశంకర్ రెడ్డి అనే వ్యక్తి మరి వారు ఆయనతో అడ్డం వేయించి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది. ఈ శివశంకర్ రెడ్డి చేసిన ఉదాహరణ వల్ల ఇది ఈ పొరపాటు వల్లే ఆయన చేసిన పొరపాటు ఒకరికి అమ్మిన తర్వాత గ్రామం పెద్దగా ఉండి ఒకరికి అమ్మిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మడానికి వీల్లేదు. అది కాక అది అతనికి అనుకూలం ఇంటి దగ్గర. కాబట్టి ఈయన చేయడం వల్లే ఇంత స్థాయికి ఇది పోతుంది. ఇది ఎటు దారి తీస్తుందో కూడా అర్థం కావడం లేదు. నేను ఒక్కటే కోరుకుంటున్న ఎమ్మెల్యే గారిని, అన్నా దయచేసి మా గ్రామం ప్రశాంతమైన గ్రామం, గొడవలు సృష్టించొద్దండి దయచేసి. అది ఆర్ఎన్బి రోడ్డు. మేము పంచాయతీ తరఫున ఆ రోజు మట్టి తోలి శానిటైజర్ జరిగింది. ఆ రోజు ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. దయచేసి అలాంటి దాంట్లో నువ్వు నీకు అధికారులను ఒత్తిడి తెచ్చి ఆడ నిర్మించే కార్యక్రమం చేయొద్దు అని వినయంగా కోరుకుంటున్నాను. సుబ్బరాయుడు ఆచార్య. నేను ఇప్పుడు మన ఇంటి ముందర యోగేశ్వర్ రెడ్డి అనేది దావ మల్లగొట్టినాడు. ఆయన ఏంది లేదు. ఆయన మామూలుగా పొజిషన్ సర్టిఫికేట్ చూపించి నాది తలం ఉంది, నాది పట్టా ఉంది అన్నాడు. పొజిషన్ సర్టిఫికేట్ కింద ఇంత ముందు అప్పుడు ఇంట్లో కట్టుకున్నాడు. ఆయనకు సంబంధమే లేదు. నేను పంచాయతీ తరఫున మామూలుగా మన పంచాయతీ సెక్రటరీ సచివాలయం తరఫున సెక్రటరీకి చెప్పి సర్పంచ్కి చెప్పి దిబ్బగుందుంటే పంచాయతీ తరఫున పూడిపించిన 2021లో పూడిపించిన. ఇప్పుడు నాకు పట్టా ఉందని దౌర్జన్యం చెప్తున్నాడు. పట్టా ఎట్లా వచ్చింది నీకు? అది ఎంఆర్ఓ కూడా అర్జీ ఇచ్చిన, కలెక్టర్ కూడా అర్జీ ఇచ్చిన. ఇప్పుడు కూడా కలెక్టర్ దగ్గరికి వచ్చినాము, మనకి న్యాయం చేయాలనేది. అది గ్రామకండ కింద ఉంది. ఆయనకు పట్టా ఎట్లా ఇస్తారు అనేది మనకి పంచాయతీలే కావాలి. ఆపోజిట్ వాళ్ళు యోగేశ్వర్ రెడ్డి, తలారి బాబు. యోగేశ్వర్ రెడ్డి తలారి బాబు వాళ్ళకి అమ్మినట్లు చూపిస్తున్నారు. ఏముంది చూపిండే మనకి. అది ఎట్లుండేది అట్లే ఉండాలి. పంచాయతీలో ఏది ఉంది, పంచాయతీ తరఫున ఉంది కాబట్టి పంచాయతీ తరఫునే ఉండాలి. అది మాకి వద్దు, ఎవరికి వద్దు. అది 10 మంది రైతులు వచ్చి సామాన్లు వేసిపోయేవాళ్ళ. ఎవరినన్నా రైతులు విచారించుకొని న్యాయం చేయమని. కార్పెంటర్ పని, వడ్రంగి, కొలిం పని, కట్టి పని, ఊళ్ళో రైతులకంతా పని చేసేది నేను. నరోత్తమరెడ్డి నా పేరు. అయ్యవారిపల్లి గ్రామం మాది, గుంటకల్ మండలం. ప్రస్తుతం మేము ఎట్లుందంటే ఈ సమస్య ఇది ఒక పని చేసుకునే పిల్లవాడు వీళ్ళ నాయన ఒక 50 సంవత్సరాలు అక్కడ పని చేశాడు. ఊర్లో డిస్టర్బెన్స్ అని చెప్పి లాస్ట్ వడ్రంగి ఈయన ఊర్లో డిస్టర్బెన్స్ అని చెప్పి లాస్ట్కి పంపించినారు. అప్పుడు అంటే ఒక 30 ఏళ్ళ కిందట. ఇది కొలిమి, ఈ చెక్క పని ఇదంతా ఇది పడుతుందని చెప్పి లాస్ట్కి చివరి పంపించినారు. అక్కడ చివరి ఉన్నప్పుడు అక్కడ ఎక్కడ ఇండ్లు లేవు, ఈయన ఒక్కడే ఉండేవాడు. ఇప్పుడు ఏం చేసినారంటే ఆ విషయాన్ని అక్కడ కొంతమంది ఇప్పుడు అధికారం ఉపయోగించుకోవాలని చెప్పి వాళ్ళ ఇంటికి ముందు ఆ కట్టడాలు కట్టినారులే, వాళ్ళతో ఎందుకు లేని చెప్పి పక్కకు పోయినాడు, పక్క తిప్పుకున్నాడు ఉత్తరాని వాకిలి. మళ్ళీ అక్కడ కూడా డ్యామేజ్ చేయాలా, ఇప్పుడు అక్కడ కూడా కట్టాలని చెప్పి ఈ అధికారాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు ఇతని ఇంటికి అడ్డం కట్టడానికి వాల్మీకి ఏం పేరప్ప వాల్మీకి పులికొండ గంగాధరు వాల్మీకి పులికొండ. ఈ సమస్య ఎట్లుందంటే ఊరంతా ఈయన మీద ఆధారపడినారు. ఎందుకంటే ఈయన పనిచేసేవాడు. ఒక రైతుకు ఏదైనా సమస్య రావాలంటే ఇది పోవాల్సిందే. మేమంతా ఎందుకు వచ్చినామంటే రైతుల తరపున మేము ఈయన తరపున రైతులంతా కూడా ఒక 50 మంది 60 మంది ఇక్కడ వచ్చారంతా. ఎట్లా వచ్చినారంటే వాళ్ళు ఆయన ఖర్చు పెట్టి కూడా వచ్చినారంతా. లేదు నువ్వు ఊరికే ఉండు, మేము వస్తాం, మేము దాన్ని చేస్తాం, అవసరమైతే ఇద్దరిద్దరు ఇంటికి ముగ్గురు వచ్చి అక్కడ ధర్నా చేసి అక్కడ నీకు ఇబ్బంది లేకుండా చేస్తామనే నేపథ్యంతో అందరం మేము వచ్చాం. నేను కూడా ఒక రైతుని, ఆయన తరఫున వచ్చాను. అది సమస్య ఎట్లుంటుందంటే అటు చూస్తే ఇది ఇంత అన్యాయం అనిపించే విధంగా ఉంటుంది. ఆర్ఎన్బి రోడ్డు 5 అడుగులు వస్తే ఆర్ఎన్బి వస్తుంది, 6 అడుగులు. ఆ ఆర్ఎన్బిలు ఇప్పుడు వాళ్ళు గుణాదేసి కడితే బూడ్చినారు, పంచాయతీలో బూడ్చినారు. అప్పుడు ఈ సమస్య ఎట్లుంటుందంటే ఆ 4 అడుగులు పోతే ఆర్ఎన్బి పోతే వాళ్ళ ఇల్లు పక్క నుండి ఇల్లు కూడా పోతుంది. ఈ 4 అడుగులు తోసేస్తే ఏంది ఉండదు, ఇంకా కామ్గా ఉంటుంది. ఇప్పుడు ఆ 4 అడుగులకు ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అధికార బలం ఉంది, పైన ఎమ్మెల్యే ఉన్నాడనే ఉద్దేశంతో చేస్తున్నారు. అసలు ఎమ్మెల్యే కూడా దాన్ని పట్టించుకున్నారు లేదు, ఎమ్మెల్యే దగ్గరకు పోయినారు లేదు. వీళ్ళు ఊర్లో అయితే డామినేషన్ చేస్తున్నారు. ఆ డామినేషన్కు మేము వ్యతిరేకంగా మేమంతా కూడా కలిసికట్టుగా రైతులతో వచ్చాము.